ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రేయాను. సో జనరల్గా ఫిట్స్ అంటే ఏంటి, ఇది ఎపిలెప్సీకి ఎలా దారితీస్తుంది? చాలామంది ఫిట్స్ వచ్చాయంటే చేతిలో తాళాలు పెడుతూ ఉంటారు, అలాగే నోట్లో క్లాత్స్ పెట్టేసి స్టాప్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చేయకూడదు. సో ఒక పర్సన్కి ఫిట్స్ వచ్చాయంటే మనం ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి, అలాగే ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో అందిస్తున్నారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ మలక్పేట నుంచి. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, చెప్పండి. సో వాట్ ఈస్ ఎపిలెప్సీ సార్? ఎపిలెప్సీ అంటే ఏంటి? ఫస్ట్ ఎపిలెప్సీ అంటే అందరికీ వచ్చే డౌట్, ఫిట్స్ ఒకటేనా ఎపిలెప్సీ ఒకటేనా అనేది డౌట్ అందరికీ వస్తుంటుంది. ఫిట్స్ అంటే ఏమిటి అంటే మెదడులో ఉండే నరాలన్నీ ఒకసారి సడన్గా హైపర్ ఎగ్జైటబుల్ స్టేట్కి వెళ్ళి దానివల్ల వచ్చే లక్షణాల సముదాయాన్ని మనం ఫిట్స్ అంటాం. అంటే చేతులు కాళ్ళు కొట్టుకోవడము, నాలి కొరుక్కోవడము, బట్టల్లో మూత్రం పోసుకోవడము, ఇటువంటి లక్షణాలన్నీ కనుక సడన్గా వస్తే ఈ లక్షణాలన్నింటినీ కలిపి మనము ఫిట్స్ అని అంటాము. అయితే ఈ ఫిట్స్ అనేది ఒక వ్యక్తికి మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే, ఒకవేళ వచ్చే రిస్క్ మళ్ళీ మళ్ళీ ఉంది అంటే ఆ కండిషన్ని మనం ఎపిలెప్సీ అంటాము. అంటే అన్ని ఫిట్స్ ఎపిలెప్సీగా అవ్వాలని లేదు. ఒకసారి ఫిట్స్ వచ్చి ఆగిపోవచ్చు. కొంతమందికి అదే అవకాశం మళ్ళీ మళ్ళీ రావచ్చు. అంటే అన్ప్రొవోక్డ్ సీజర్స్ అంటాము. అంటే కారణాలు లేకుండా ఫిట్స్ వచ్చి మళ్ళీ అదే ఫిట్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కనుక ఉంటే ఆ కండిషన్ని మనము ఎపిలెప్సీ అంటాము. ఓకే సార్, ఈ ఎపిలెప్సీలో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయంటారు? ఫస్ట్ మనకి ఎపిలెప్సీ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు. అది ప్రైమరీ ఎపిలెప్సీ ఆర్ సెకండరీ ఎపిలెప్సీ. అంటే ప్రైమరీ అంటే కారణాలు ఏమీ లేకుండా జెనెటిక్ కారణాల వల్ల కానీ వీటి వల్ల వచ్చే ఎపిలెప్సీని ప్రైమరీ ఎపిలెప్సీ అంటాము. అట్లా కాకుండా కొంతమందికి బ్రెయిన్లో ట్యూమర్స్ వల్ల కానీ లేదా తలలో రక్తం గడ్డగట్టడం వల్ల కానీ, లోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ, లేదా కొంతమందికి ఫ్యామిలీలో ఉండే కండిషన్స్ బట్టి వల్ల కానీ ఫిట్స్ రావచ్చు. సో ఇవన్నీ మనం ఎపిలెప్సీ యొక్క కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఎపిలెప్సీ ఉంటే వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే 100% ఉండాలని లేదు. కొంతమందికి అయితే 50-60% మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఉండే జీన్స్ని బట్టి వాటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓహో, ఓకే. కమింగ్ టు ఏజ్ సార్, పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం కదా ఫిట్స్ అని. సో వాళ్ళకి సీజర్స్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుంది? ఫిట్స్ అనేది మనకు అప్పుడే పుట్టిన పసిపాపల నుంచి రేపు మాప పోయి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చిన్న వయసులో అంటే అప్పుడే పుట్టిన వాళ్ళకి అదే రోజు పుట్టినరోజే కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి కండిషన్స్లో మనకి గ్లూకోజ్ రక్తంలో తగ్గిపోవడం వల్ల కానీ, లేదా కాల్షియం అనే మెటల్ రక్తంలో ఉన్న కాల్షియం తగ్గిపోవడం వల్ల, అంటే హైపోకాల్షియం అంటాము, వీటిల్లో కనుక పిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వయసుని బట్టి 5 ఏళ్ళు 6 ఏళ్ళ లోపు వాళ్ళకి జ్వరం వల్ల కానీ, లేదా తలకి దెబ్బ తగిలినందువల్ల కానీ, లేదా కొంతమందికి డెలివరీలో ప్రాబ్లం వల్ల కానీ, డెలివరీలో మెదడుకి సరిగ్గా ఆక్సిజన్ సప్లై లేక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి వాళ్ళ నుంచి కూడా ఫిట్స్ రావచ్చు. ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. మెనింజైటిస్ అంటాము, ఎన్కెఫలైటిస్ అంటే మెదడుబాపు వ్యాధి నుంచి రావచ్చు. తలకి దెబ్బలు తగిలినందువల్ల రావచ్చు. లేదా వయసు పెరిగే కొద్దీ మధ్య వయసు వాళ్ళు ఆల్కహాల్ వల్ల ఆల్కహాల్ సడన్గా ఎక్కువగా తాగడం వల్ల కానీ, లేదా తాగుతున్న ఆల్కహాల్ సడన్గా ఆపివేయడం వల్ల కానీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా తలకి దెబ్బ తగలడము, లోపల బ్లీడింగ్ అవ్వడము, రక్తనాళాలు చిట్లము, వీటి వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పెద్దవారిలో ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కూడా, పక్షవాతం వల్ల అంటే బ్లడ్ క్లాట్స్ వల్ల, బ్లీడింగ్ వల్ల కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, దీనికి అసలు ఒక పర్సన్కి ఫిట్స్ వచ్చాయంటే మనం చేసే ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్ట్లు ఏం చేయించుకోవాలి? ఫస్ట్ మనకి ఫిట్స్ వచ్చాయి అంటే అది కొంతమందికి అది ఫిట్సో కాదో మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. కొంతమందికి సూడో సీజర్స్ అంటాము. అంటే ఫిట్స్ లాగా వాళ్ళు యాక్ట్ చేస్తారు కానీ ఫిట్స్ ఉండవు. సో క్లినికల్ హిస్టరీ అనేది కరెక్ట్గా తీసుకొని న్యూరాలజిస్ట్ని కనుక దగ్గరికి తీసుకొని వెళ్తే అతను యూజువల్గా ఫిట్ అనేది 3-4 నిమిషాల లోపలే దానంతటదే తగ్గిపోతుంది. సో ఆ లక్షణాలు ఏమున్నాయి? సో నాలుగు కొట్టుకోవడము, బట్టల్లో మూత్రం పోసుకోవడము, చేతులు కాళ్ళు గట్టిగా కొట్టుకోవడం, నోట్లోంచి నురుగు రావడం, స్పృహ లేకుండా ఉండడం. సో ఇవన్నీ ఫిట్స్ యొక్క లక్షణాలు. అట్లాగే లక్షణాలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి. మనకి మయోక్లోనిక్ జర్క్స్ అంటారు. అంటే సడన్గా ఇట్లా జర్క్స్లా రావడము, లేదా సడన్గా స్టీరింగ్లు చదువుతూ పిల్లలు ఇట్లా ఆగిపోతారు, మళ్ళీ యాక్టివేట్ అవుతారు. వీటిని యాబ్సెన్స్ సీజర్స్ అంటారు.
లేదా మధ్య వయసు వాళ్ళలో సడన్గా భయం అనిపించడము, తర్వాత మూతి వంకర పోవడము, లేదా చప్పరించడము, చేతులు కాళ్ళు ఇలా అనడము, ఇట్లా దిక్కులు చూడడము. సో ఇటువంటి కండిషన్స్లో కూడా మనం ఫిట్స్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. వీటిని కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటారు. సో మామూలుగా మనం ఎక్కువగా చూసేది జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ అంటారు. అంటే చేతులు కాళ్ళు కొట్టుకోవడం, నాలుగు కొరుక్కోవడం, బట్టల మొత్తం నోట్లో నుంచి రావడం. సో ఈ లక్షణాలన్నీ జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ అంటారు. సో వీటిలో దేనికి ఆ పేషెంట్ ఫిట్ అవుతున్నాడు అనేది ప్రాపర్ హిస్టరీ వల్ల మనకి అర్థమవుతుంది. ఓకే. సో వాళ్ళకున్న కండిషన్ దాంట్లో ఏ టైప్ ఉన్నారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చే విధానం కూడా మారుతుంది. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్, ఫస్ట్ మనకి ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఇట్లా ఉందా లేదా, అది ఏ టైప్ ఆఫ్ ఫిట్స్, మయోక్లోనిక్ జెర్క్స్ ఉన్నాయా, జీటీసీఎస్ ఉన్నాయా, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ ఉన్నాయా, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్. తర్వాత టెస్ట్లోకి వచ్చేసరికి మనకి ఈఈజీ ఒక టెస్ట్ ఉంటుంది. అంటే తలకు వైర్లు పెట్టి మెదడులో ఉండే యాక్టివిటీని మనం చెక్ చేస్తాము. సో దాంట్లో ఈఈజీ టెస్ట్ అంటారు. ఈఈజీలో మనకు టైప్ ఆఫ్ ఎపిలెప్సీ ఒక ఐడియా వస్తుంది. అది జనరలైజ్డ్ సీజర్స్ ఉన్నాయా, లేదంటే ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ నుంచి మనకి హైపర్ యాక్టివిటీ వస్తుందా లేదా, సో అట్లా వస్తుంది. ఈ ఈఈజీలో కనుక మనకు జనరలైజ్డ్ డిశ్చార్జెస్ ఉన్నాయి అంటే అవి ఇడియోపతిక్ జనరలైజ్డ్ సీజర్స్ మోస్ట్లీ ఉంటాయి. అట్లా కాకుండా పర్టికులర్ ఏరియా నుంచి కనుక వస్తున్నాయి అంటే మనం వెంటనే బ్రెయిన్ స్కానింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో బ్రెయిన్ స్కానింగ్ అంటే ఏం చేసుకోవాలి సార్? ఎంఆర్ఐయా? ఎంఆర్ఐలో మళ్ళీ వేరే టైప్స్ ఉంటాయి. టైప్ ఆఫ్ మనకి సీజర్స్ని బట్టి ఎంఆర్ఐ ఎపిలెప్సీ ప్రోటోకాల్ ఉంటుంది, ఎంఆర్ఐ ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్ ఉంటుంది. కొంతమందికి నులి పురుగులు లాగా ఉంటాయి, అవి మెదడులోకి ఉండి దాని నుంచి మనకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటారు. అట్లాగే టీబీ జబ్బు కూడా మెదడు లోపలికి వచ్చి సో వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ట్యూబర్క్లోమా అంటాం. సో ఇవన్నీ మనకు ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్. అట్లాగే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ, ఏదైనా బ్లీడింగ్ ఉందా లేదా, సో అదర్ కండిషన్స్ అన్ని మనం ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకే. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? కేర్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సో ఫస్ట్ మనకి ఫిట్స్ రాగానే ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి మనకి తీసుకెళ్ళగలిగితే న్యూరాలజిస్ట్ చెక్ చేసి ఫస్ట్ మనకు కాజ్ కనుక్కోవాలి, ఏంటి దేనివల్ల వచ్చింది అనేది. నెక్స్ట్ ఇమీడియట్గా మనకి తగ్గడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, మెడాజోలం అని, లోరాజపం అని ఇంజెక్షన్స్ ఇమీడియట్గా ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ వేరే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఉన్నాయి, సో అవి ఇంజెక్షన్స్ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ ఫామ్ మార్చుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే మందులు స్టార్ట్ చేసిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ మనకు ఫిట్స్ రాలేదని చెప్పి అన్ని మందులు ఆపేస్తారు. సో అది ఒక మేజర్ మిస్టేక్. సో 90%లో ఆల్రెడీ ఒకసారి ఫిట్ వచ్చి వాళ్ళకి మళ్ళీ ఫిట్ వచ్చిందంటే 90% కారణం మందులు ఆపేయడం వల్ల, మానేయడం వల్ల. సో అది ఒకటి కాంప్లియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, జనరల్గా ఒక పర్సన్కి ఆల్రెడీ ఫిట్స్ హిస్టరీ ఉంటే వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయి కొట్టుకోవడం, ఎక్కడైనా రోడ్డు మీద కావచ్చు, వాళ్ళు ఉన్న కాలేజెస్లో, స్కూల్స్లో అలా అవుతూ ఉంటారు. చూసే వాళ్ళందరూ ప్యానిక్ అయిపోతూ ఉంటారు, ఏం చేయాలో తెలియదు. సార్ ఏంటి సార్ అయితే కామన్ పీపుల్కి ఒక పర్సన్కి ఫిట్స్ ఉంటే ఇమీడియట్గా మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? సో యూజువల్గా అందరికీ ఉన్న అపోహ ఏమంటే ఫిట్స్ రాగానే వెంటనే చేతుల్లో ఏమన్నా ఐరన్ వస్తువులు, కీస్ పెట్టడం కానీ, లేదా నోట్లో గుడ్డలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తారు. అవి ఖచ్చితంగా అసలు చేయకూడదు. సో ఇవి యూ షుడ్ నాట్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ ఏమంటే ఇంకా ఎక్కువ రిస్క్ ఎక్కువ పెరుగుతుంది. ఏమవుతుంది ఫిట్స్ వచ్చేటప్పుడు మనకి ఎక్కువ సెక్రిషన్స్, నోట్లో ఎక్కువ సెక్రిషన్స్ వస్తాయి. సో అవి మనం నోట్లో ఏమైనా అడ్డం పెట్టినప్పుడు అవి మళ్ళీ ఊపిరితిత్తులకు వెళ్ళి యాస్పిరేషన్ కావచ్చు. అట్లాగే పేషెంట్ని గట్టిగా మనం పట్టుకుంటే కనుక దానికి ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, షోల్డర్ డిస్లొకేషన్స్, ఇటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకవేళ ఫిట్ వచ్చింది మనం కనుక్కున్నామంటే వెంటనే పేషెంట్ని పక్క తిరిగి పనుకోబెట్టాలి, లెఫ్ట్ లెటరల్ పొజిషన్లో పనుకోబెట్టాలి, తల కొంచెం కిందకి పెట్టాలి. మెడ దగ్గర ఏమన్నా టైట్గా ఏమన్నా ఉన్నాయి అంటే అవి ఫ్రీ చేయాలి. చుట్టుపక్కల ఏమన్నా వస్తువులు చిందరమందరంగా ఉంటే అవి క్లీన్ చేయాలి. సో లైట్ గాలి బాగా ఆడే ప్రదేశంలో పేషెంట్ని పెట్టాలి. సో యూజువల్గా ఫిట్ అనేది 3 నుంచి 4 నిమిషాల లోపల అదే తగ్గిపోతుంది. ఇమీడియట్గా లోకల్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.